హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే బాగా వైరల్గా మారుతుందన్నమాట. అనన్య పొట్టి పికిల్స్ అని చెప్పి మనమైతే ఒక వీడియో చేయడం జరిగింది. అసలు ఐ లైక్ చిట్టి పికిల్స్తో నీకేంది బ్రో ప్రాబ్లం అని చెప్పి ఆ రీల్ని పట్టుకొని నాకే చాలామంది సెండ్ చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా బాగా వైరల్గా మారింది. ఆ రీల్ అయితే ఒకసారి వినేయండి. అన్నయ్య, పచ్చళ్ళ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా, ప్రాఫిట్ ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఆఫ్లైన్లో పచ్చళ్ళ బిజినెస్ చేస్తే వేస్ట్, ఆన్లైన్లో చేయాలి. ముందు నువ్వు అమ్మాయి ఉండాలన్నమాట. అమ్మాయి ఉండి ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ వీడియోలు పెట్టు. మొత్తం బ్రాలు వేసుకొని, మొత్తం స్కర్ట్స్ వేసుకొని డ్యాన్స్లు ఎక్స్పోజింగ్ చేయడం వల్ల నీకేమిందంటే కరుగు బ్యాచ్ అంతా కూడా నీకు ఫాలో కొడతారు. కరుగు బ్యాచ్ అంతా కూడా నీకు ఇదవుతారు. ఆ తర్వాత నువ్వు అనన్య పొట్టి పికిల్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయి. ఈ విధంగా నేను ఇందులో పచ్చళ్ళు అమ్ముతున్నా అని చెప్పి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనమాట. మొట్టమొదట నువ్వు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక అమ్మాయి ఉండాలి. ఆ తర్వాత నువ్వు సిగ్గుశాలన్నీ కూడా వదిలేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీనికి నువ్వు ఇది కావాలన్నమాట. నువ్వు ఎక్స్పోజింగ్ చేయాలి. మళ్ళీ నిన్ను అన్నా కానీ నువ్వు తిరిగి తిట్టగలిగే దమ్ము ఉండాలి. నువ్వు చూసుకో తమ్ముడు, ఒక్క నెలలోనే ₹1,00,00,000 అయితే సంపాదిస్తావు, దాంట్లో డౌటే లేదు. ఇదనమాట నేనైతే ఆ రీల్లో చెప్పింది. ఇక దాన్ని పట్టుకొని భయంకరంగా ట్రోల్ అవుతుంది. నీకు వాళ్ళతో ఏం ప్రాబ్లం అంటున్నారు? నాకు వాళ్ళతో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. నిజంగా నేను పచ్చళ్ళు అమ్ముకోవడం తప్పనట్లా. ఆన్లైన్లో పచ్చళ్ళు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు, బఠానీలు అమ్ముకోవచ్చు, పల్లీలు అమ్ముకోవచ్చు, బంగారం అమ్ముకోవచ్చు, వెండి అమ్ముకోవచ్చు. ఏదైనా అమ్ముకునేటటువంటి హక్కు ఉంది, అది ఎవడిష్టం పడింది. కానీ ఎక్స్పోజింగ్ చేసి అమ్ముకోకూడదు, అది ముమ్మాటికి తప్పనమాట. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్స్పోజింగ్ అనేటటువంటి ఒక ఐటమ్తో కరువు బ్యాచ్ అంతా రప్పిస్తున్నారు. దాంతో పచ్చళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇది తప్పనిపించింది అనమాట. అసలు నీకెందుకు? వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం మీరు అనొచ్చు అనమాట. నేను దానికి కూడా ఒక ఆన్సర్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీకు హానెస్ట్గా నేను మాట్లాడాలి అని అంటే, బయట రేప్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి భయ్యా? ఒకడు మందు తాగుతాడు, ఒకడు నార్మల్గా ఉంటాడు, రీల్స్ వస్తుంటే హాట్ వీడియోస్ వస్తాయి. నార్మల్గా ఉన్నాడు ఏం చేస్తాడు? కొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తూ వదిలేస్తాడు. అదే కొద్దిగా మందు తాగున్నాడు, దారిలో వెళ్తున్న అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తాడు. అదే గంజా తాగున్నాడు, డ్రగ్స్ తాగున్నాడు ఏం చేస్తాడు? రేపులు చేస్తారు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సినిమాల వల్ల ఎంత రేప్ జరుగుతున్నాయి, సినిమాల వల్ల ఏమవుతుంది అనేటటువంటిది తెలియదులే. కానీ ఇలాంటి ఎక్స్పోజింగ్ రీల్స్ వల్లే భయంకరంగా అవుతుంది. నేను అన్నాను కాదు, ఒకసారి వీళ్ళు వాళ్ళ ప్రొఫైల్లో చెక్ చేయండి, మీకే కాడ్రించి ఉయ్యబుద్ధి అయితే. అలాంటి వీడియోలు అయితే వాళ్ళు చేస్తున్నారు. నాకు అదే బాధగా అనిపించింది అనమాట. వీళ్ళని వాళ్ళతో కూడా నేను పోల్చలేను. వీళ్ళ గురించి సపరేట్లో ఒక వీడియో చేసుకున్నా. చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీనికైతే ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశా. సో అలాంటి ఇంకో టాపిక్తోనే నేనైతే మీ ముందుకు వచ్చేసా ఈరోజు. అలాంటి 2 టాపిక్లు ఉంటాయి అనమాట. మొట్టమొదట కన్నప్ప గురించి ఉంటుంది, ఆ తర్వాత రాబిన్ హుడ్ గురించి ఉంటుంది. కృతి శర్మ డ్యాన్స్ ఏందో, ఆ లాగుడేందో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ముందైతే ఈ వీడియోలో కన్నప్ప గురించి మాట్లాడాలి. ఒకసారి పోస్టర్ చూడండి, మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. నువ్వే అంటాను, ఎవరు అంటలేదు, నువ్వే క్రియేట్ చేస్తున్నాను అంటారు. కానీ ఒకసారి చూడండి, కన్నప్ప అంట, కామప్ప అంట, దేవుడి సినిమా అన్నారు కదా, ఇది ఎక్కడ సాంగ్ రా, ఇది ఎక్కడ ఎక్స్పోజింగ్ రా అని చెప్పి చాలామంది అయితే ట్రెండ్ చేయడం మీద జరగవచ్చు అనమాట. కన్నప్ప సినిమా ఫస్ట్ అసలు లేదు హైపు. టీజర్ రిలీజ్ అయినప్పుడు భయంకరంగా ట్రోల్ అయింది, భయంకరంగా ట్రెండ్ అయింది. ఆ తర్వాత ఒకే ఒక్క పాటతో అందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ మన మంచి అన్న శివ శివ అని చెప్పి ఆ సాంగ్ అయితే ఎప్పటికి కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నేనైతే ఒక 10-20 టైమ్స్ తినుంటా, ఎక్కువే వినుంటా. అంత నచ్చింది నాకు ఆ సాంగ్ మర్చిపోగలిగా టీజర్ని రిలీజ్ చేసిండు. దాంట్లో ప్రభాస్ అన్న అయితే చూపించిండు. అదందరూ కూడా డ్యాన్స్ వేసేసారనమాట. సో అంతా కూడా సూపర్గా అనిపించింది. ఈ లోపులోనే ఈ లవ్ సాంగ్ అయితే రిలీజ్ చేసిండు. సాంగ్ ప్రాబ్లం కాదబ్బా, ఎందుకంటే సాంగ్ అనేటటువంటిది, లవ్ సాంగ్ అనేటటువంటిది, రొమాంటిక్ సాంగ్ అనేటటువంటిది ప్రతి సినిమాలో ఉంటుంది. కానీ ఇది ఏదైతే ఉందో దేవుడి సినిమా. ఇక్కడ అక్షయ్ కుమార్ గారు శివునిలా కనపడుతుంటారు, ప్రభాస్ చూసుకున్నట్టయితే రుద్రాలా కనపడుతుంటారు, మన పార్వతీ దేవుని కూడా చూపిస్తున్నారు. అంటే మొత్తం కూడా డివోషనల్ టైప్ తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మధ్యలో ఈ పెంట సాంగ్ ఎందుకు పెట్టారు అనేటటువంటిది చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇలాంటి సాంగ్ పెట్టడం కరెక్ట్ అంటారా, తప్పంటారా అనేటటువంటిది మీ నోటితో చెప్పేస్తా చూడండి. సో ఇలాంటి సాంగ్ దేవుడి సినిమాలో పెట్టకూడదు అని చెప్పి చాలామంది వాదించేటటువంటి వాదన అనమాట. వాళ్ళకు ఒక ఆన్సర్ ఇస్తా చూడండి. శ్రీరామదాసు సినిమా చూడండి, అది ఇప్పట్లో కాదు 90sలోనే వచ్చింది. చాలా సాంగ్ చూడండి. వామ్మో, ఏ సాంగ్ పనికిరాదబ్బా. అసలు ఫ్యామిలీతో శ్రీరామదాసురా అని చెప్పి వెళ్తే ఆ సాంగ్తో అందరినీ ఇచ్చేసేసింది అనమాట నాగార్జున గారు. అప్పట్లో అది పెద్ద ఇదనమాట. అది చూసి చాలామంది ఇబ్బంది పడ్డాను నాకు తెలిసి. అది అయిపోయింది. సో అది లైట్లే బ్రో అంటే ఇంకా అంతా కూడా దేవుడు కాన్సెప్ట్ మీద జరిగింది అనమాట. శ్రీరామదాసు చూసుకున్నట్లయితే దేవుని పూజించడం, రాముని గుండెల్లో పెట్టుకోవడం ఇది జరిగింది. ఫస్ట్ పెట్టినటువంటి ఆ సాంగ్ అసలు ఎందుకు పెట్టారు అనేటటువంటిది నాకైతే అర్థం కాదు. ఆ తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారిది పాండురంగుడు సినిమా ఉంటుంది. ఈ శ్రీరామదాసులో ఒక సాంగే ఇది ఉంటుంది, కానీ ఈ సినిమా మొత్తం అదే ఉంటుంది అనమాట. వామ్మో నిజంగా మీరు ఆ సినిమాని ఇప్పుడు ఫ్యామిలీతో చూస్తే మీకు గట్స్ ఉన్నట్టే నేనేదో చెప్తాను అనమాట. ఆ సినిమా మొత్తం అదే ఉంటుంది. సో ఈ 2 సినిమాలు కూడా దేవుడి కాన్సెప్ట్ మీద వచ్చినాయి. శ్రీరామదాస్ సినిమా చూసుకున్నట్లయితే రాముడి కాన్సెప్ట్ మీద వచ్చింది, పాండురంగుడు సినిమా చూసుకున్నట్లయితే కృష్ణుడు కాన్సెప్ట్ మీద వచ్చింది. సో ఈ విధంగానే ఆ సినిమాలు తీశారు. అప్పట్లోనే భయంకరమైనటువంటి రొమాంటిక్ సాంగ్స్ పెట్టారు, అప్పట్లోనే భయంకరమైనటువంటి అడల్ట్ సీన్లు పెట్టారు ఆయా సినిమాల్లో. మరి ఈ సాంగ్లో పెడితే తప్పేంటి?
అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకొని మీరే చెప్పండి భయ్య. సో ఈ సాంగ్ పెట్టడం నేను రైట్ అని అంటల్లా, జస్ట్ మీకు చెప్తున్నా అనమాట. దేవుడి సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ ఉండకూడదు అని చెప్పి అడిగే వాళ్ళకి అంతకుముందు దేవుడి సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ ఉండేవి అని చెప్పి చెప్పడం అయితే నా ఉద్దేశం అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు వేరు, ఒకప్పుడు చూసుకున్నట్లయితే అసలు భక్తి అనేటటువంటిది అలా ఉండేది, సినిమా అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నరనరాన అందరికీ కూడా భక్తి అనేటటువంటిది పెరిగిపోయింది. నరనరాన రాముడిని అమితంగా ప్రేమిస్తున్నారు, కృష్ణుని అమితంగా ప్రేమిస్తున్నారు. శివుని వారిని చూసుకున్నట్టయితే మనం కుంభమేళాలో చూసాం ఎంత ప్రేమిస్తున్నారు అనేటటువంటిది. సో ఈ టైంలో ఇలాంటి సాంగ్ రిలీజ్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడరా? ఇప్పుడు చూసుకున్నట్లయితే శివుడు వారు అని అంటే సాధువులు వస్తారనమాట, మొత్తం సన్యాసులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళని ఎలాంటి సాంగ్తో ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా దానికి మంచు విష్ణు అన్న ఏమి ఆలోచించిండు అనేటటువంటిది ఒకసారి అయితే ఆలోచించుకోవాలి. ఆల్రెడీ మన కృష్ణరాజు గారిది కన్నప్ప, భక్త కన్నప్ప సినిమా ఉందన్నమాట. దాంట్లో కూడా ఒక రకమైనటువంటి సాంగ్ ఉంటుంది, కానీ ఇందులో ఉన్నటువంటి ఎక్స్పోజింగ్ అందులో అయితే ఉండదు. భార్య భర్త అన్నాక ఉంటారు, కలిసి ఉంటారు, దాన్ని మనకి చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సాంగ్లో అయితే మరి డైరెక్ట్గా చూపించేస్తాడు. ఇది కామసూత్ర సినిమానా అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక దీన్ని ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేటటువంటి దానికోసం కూడా నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నా పర్సనల్ ఒపీనియన్ తెలియజేయాలి అని అంటే సినిమా అనేటటువంటి దాంట్లో నవరసాలు 100% ఉండాలి, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఉంటేనే దాన్ని సినిమా అంటారు. మళ్ళీ ఇంకో క్లారిటీగా ఇస్తాను నేను, నవరసాలు ఉండాలి, అది మితిమీరొద్దు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేటట్టు, జనాలు ఛీ అమ్మ ఏంద్రీ రోత అనేటట్టు ఉండదు. అలా ఉంటే చాలా గలీజ్గా ఉంటుంది. అలా అయితే మరీ నాకు అనిపించలేదు ఈ సాంగ్. కానీ ఇందాకలా రాబిన్ హుడ్ సాంగ్ ఉంది, దాంట్లో అయితే చెప్పిన ఇది మరీ టూ మచ్ అని. మళ్ళీ దీన్ని పట్టుకొని కొంతమంది మేధావులు ట్రోల్ చేస్తారు. వాళ్ళ కోసం ముందుకే క్లారిటీ ఇచ్చేస్తాను భయ్యో. కానీ భక్తి అనేటటువంటి దాంట్లో ఎలాంటిది పెట్టడం అయితే తప్పు అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ మరి చాలా భక్తి సినిమాల్లో ఎలాంటి పాటలే పెట్టారు కదా, అది తప్పు కాదన్నప్పుడు ఇది తప్పు ఎందుకు అయితే? సో అది తప్పు అన్నప్పుడు ఆ సినిమాలు ఎందుకు అంత హిట్ చేశారు, మరి ఆ సినిమాలు ఎందుకు ఎవరు ట్రోల్ చేయలేదు, మరి ఈ సినిమాని ఎందుకు ట్రోల్ చేస్తారు అనేటటువంటి న్యాయం అయితే మాట్లాడాలి. నేనైతే న్యాయంగా మాట్లాడుతున్నా, నేనైతే కరెక్ట్గా మాట్లాడుతున్నా. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఏమోలే ఇంకా సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్ అయితే సూపర్ నచ్చింది నాకైతే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మెలోడీతో అయినా బీజంతో అయినా అలా కట్టుబడేశారు. ఈ సాంగ్లో పెద్ద మైనస్ ఎవరైనా ఉన్నారంటే హీరోయిన్నే, కొద్దిగా పేరున్నటువంటి హీరోయిన్ పెట్టుకోవాల్సింది. అసలు ఆ హీరోయిన్ క్లోజప్ యాంగిల్లో మొహం చూసినా కానీ చూడబుద్ధి ఫీలింగ్ అయితే రావట్లేదు. మరి మంచి అన్నకు ఎవరు దొరకలేదు ఏమో ఆ హీరోయిన్ అయితే అలా డొల్లిచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ శివ సాంగ్లో కూడా తను కొద్దిగా ఇన్వాల్వ్ చేశారు, కానీ అందులో కూడా తన యాక్టింగ్ క్లియర్గా కానొస్తుంది. యాక్టింగ్ అనేటటువంటిది ఆ హీరోయిన్కి రావట్లా, ఇది ఉన్నటువంటి జెన్యూన్ పాయింట్. సో ఈ సాంగ్లో కూడా యాక్టింగ్ అనేటటువంటిది రావట్లా. రీసెంట్గానే మనం చూసిన లైలా మూవీ విశ్వక్స్ అయింది, దాంట్లో ఏంటంటే హీరోయిన్కి యాక్టింగ్ జీరో స్కిల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ దాకా అయితే లిమిట్ ఉంటుందో అక్కడ దాకా బట్టలేసి ఆ హీరోయిన్ అలా డొల్లిచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సినిమా కూడా అలానే డొల్లుకుంటా వెళ్ళిపోయింది. మరి ఈ సినిమా కూడా అలా డొల్లకుండా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ నా తరపు నుండి. సాంగ్ వినేటటువంటి ప్రయత్నం చేయండి. టీజర్కి ఆల్మోస్ట్ ఒక గంటలోనే 10 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ దాకా సంపాదించుకుంది అనమాట. గంటలోనే 2-3 మిలియన్, వన్ డేలోనే 10 మిలియన్ వ్యూస్. అప్పటికైతే చాలా మిలియన్ల వ్యూస్ అయితే వచ్చినాయి. కానీ ఆ సాంగ్ నిన్న ఎగ్జాక్ట్లీ మార్నింగ్ రిలీజ్ అయినా కానీ ఇప్పటికి కనీసం 1 మిలియన్కి నోచుకోలేదు. అర్థమైందా రాజా ఈ సినిమాని ఎవరు చూసి ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటిది మీరైతే ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకంటే సాంగ్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి టీజర్స్ ట్రైలర్స్ కన్నా, ఇది మెయిన్. కానీ ఇక్కడ సాంగ్స్కి అయితే వ్యూస్ తక్కువ ఉన్నాయి, టీజర్ ట్రైలర్కి అయితే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. అది ఆయన బ్రాండ్, అది ప్రభాస్ బ్రాండ్ అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఉంటాం. మీరు బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత రాబిన్ హుడ్ సాంగ్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.